మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయా మేడం మీకు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ కి వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కానీ ఉంటాయి కదా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఫీల్డ్ కు వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేశాను. ఎందుకంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేదు కదా, గాడ్ ఫాదర్స్ ఎవరు లేదు కదా. ఇప్పుడు చాలా మందికి అలా ఉంటారు, మేబీ డాడీ ప్రొడ్యూసర్ గా ఉంటారు, లేదంటే డైరెక్టర్ గా ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. సో నా ఫ్యామిలీ నుంచి అలా ఎవరు లేదు, ఒక్కరే నేనే ఇలా ట్రావెల్ చేసుకొని నేనే వచ్చాను. సో అప్పుడు ఒక యాజ్ ఎ గర్ల్ ఈ ఒక ప్లేస్ కి రావాలంటే ఒక కష్టం ఉండదు కదా, చాలా వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్, వీ హ్యావ్ టు లిసన్ టు మెనీ థింగ్స్, అదన్నీ దాటుకొని రావాలి. సో అలాంటి కొన్ని ఫేస్ చేసేది. బట్ అప్పుడు కూడా నేను స్ట్రాంగ్ గా ఉన్నా, ఓకే ఇది కాదు ఇది కాదు, ఓకే ఇంకా మంచి రోజు వస్తుంది, అప్పుడు ఉంది, ఓకే ఇంకా వెళ్ళాలి, ఇంకా బాగా ట్రై చేయాలి, టాలెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉండేది నాకు, టాలెంట్ కి ఒక గుర్తించు ఉంటది అని. ఓకే, ఈ ఎంటైర్ ఈ జర్నీలో ఎందుకు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన అని చెప్పి అనిపించిన రోజు ఉందా ఎప్పుడైనా? ఉంది. ఎంత ఓపెన్ గా చెప్తున్నారు. ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అందరికి మూవీయే కదా, సో మూవీస్ అంటే కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు నాకు అందులో అనిపించలేదు. కొంచెం ఇంకొక 8 years బ్యాక్ 9 years బ్యాక్ అప్పుడు అదే ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ లో మంచివాడు ఉంటే అక్కడ చెడ్డవాడు కూడా ఉంటారు. సో అలాంటి కొన్ని పీపుల్స్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మాటలు నాకు కొంచెం బాధ అనిపించేది. మూవీ అంటేనే ఇలా ఉండాలి, మూవీ అంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అప్పుడు నాకు అనిపించేది, నాకు ఇదన్నీ అవసరమా? అలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తారా? చేశాను. కమిట్మెంట్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలా అడుగుతారు కదా మూవీ నుంచి. అలా ఏంటో నాకు వచ్చిన వాళ్ళు చెడ్డ వాళ్ళో ఏమో తెలియదు కానీ నాకు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. బట్ అప్పుడు ఓకే, నో అంటే నో కదా, అలాంటి ఇష్టం లేదంటే థ్యాంక్ యూ అని చెప్పి ఆపేసా. బట్ అప్పుడు అలా అనిపించేది, ఎందుకు నాకు ఇదన్నీ వినాల్సిన అవసరం ఏంటి, నేను ఈ ఫీల్డ్కి వచ్చినందుకే కదా ఇదన్నీ వినాలి, ఎందుకు నాకు ఇది అవసరం, ఆపేదామా, ఎందుకు వద్దు అని 1-2 times అలా థాట్స్ వచ్చేది. తర్వాత ఓకే ఇప్పుడు చెప్పినట్టు ఇదే కాదు కదా ఫైనల్, మంచివాడు కూడా ఉంటారు కదా, టాలెంట్ ని కూడా చూస్తే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ దాకా రీచ్ అయ్యేదాకా ట్రై చేయాలి, ఇంకా బాగా ట్రై చేయాలని నన్ను నేనే కొంచెం మోటివేట్ చేసుకొని ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చారంటారు. ఓకే.